అనుమతులు ఇచ్చారన్న కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తులు అటాచ్మెంట్ చేయాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసు విచారణకు రానుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. ఈ రోజు ఇటు హైకోర్టుతో పాటు ఏసీపీ కోర్టులో రెండు కోర్టులు కూడా పలు కీలక కేసులకు సంబంధించి విచారణ జరుగుతుంది. ప్రధానంగా హైకోర్టులోని మద్యం కంపెనీలకు చట్టవిరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న కేసులోని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. గత వారమే ఇందుకు సంబంధించిన పిటిషన్ ను హైకోర్టులోని కొల్లు రవీంద్ర వేశారు. తనకు ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఈ రోజు హైకోర్టు బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు కొల్లు రవీంద్రకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఇంకా విజయవాడ ఏసీపీ కోర్టులోని ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసుపై విచారణ జరగనుంది. ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తులు అటాచ్మెంట్ చేయాలంటూ కూడా సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగబోతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి గతంలోని సిమెంట్స్ కంపెనీ అట్లాగే ఫైబర్ గ్రిడ్ డైరెక్టర్ కి సంబంధించిన ఆస్తులు మొత్తం ఇటు గుంటూరు, విజయవాడతో పాటు హైదరాబాద్ లోని మొత్తం 7 ఆస్తులకు సంబంధించి అటాచ్మెంట్ కోసం గతంలో ఏపీ హోంశాఖ అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఆధారంగా దీన్ని అటాచ్ చేసుకునేందుకు హైకోర్టులోని పిటిషన్ ను వేసిన నేపథ్యంలోని సిఐడి తరపున న్యాయవాదులు దీనిపై ఈ రోజు విచారణ జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్ చూసినట్లయితే ఇటు ఏపీ హైకోర్టులోని కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ మద్యం కేసుకు సంబంధించి, ఇటు ఫైబర్ గ్రిడ్ కేసులోని ఏసీపీ కోర్టులోని ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి సిఐడి వేసిన పిటిషన్ పై మరి కాసేపట్లోని విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.